90వ వార్షికోత్సవ సందర్భంగా సండే స్కూల్ ప్రదర్శించు నాటిక నీనా ఆత్మన్ మిషనరీ జీవితం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో సేవ చేసిన మిషనరీలలో అత్యున్నతమైన సేవ చేసిన ఘనత నీనా ఆత్మన్కే దక్కుతుంది. నీనా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని చిత్తానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆత్మీయ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ సమస్త సౌకర్యాలను విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి ఉద్యోగానికి రాజీనామా చేసి మారుమూల గ్రామాలలో పేదలకు పరిచయం చేస్తూ అనేకులను వ్యక్తిగతంగా ప్రభు కొరకు సంపాదించి ఆమె వాక్య పరిచర్య ద్వారా ఉద్యోగం రగులుకొని ఆమెకు దేవుడు ఇచ్చిన ప్రతి తలాంతును దేవుని మహిమార్థమై వాడుతుంది. ఆమె 1873 సంవత్సరంలో సెప్టెంబర్ 4వ తారీఖున మద్రాసులోని ఒక ఆంగ్లేయ కుటుంబంలో జన్మించి పెరిగి పెద్దదై ఒక ప్రత్యేకమైన బిడ్డగానే ఎదిగింది. మన నీనా స్కూల్లో మంచి డిస్టెన్స్ లో పాస్ అయింది. వాళ్ళ ప్రిన్సిపల్ కాల్ చేసి మెచ్చుకున్నారు. అవునండి, చిన్నతనం నుండి చూస్తున్నానుగా. అన్నయ్యల కంటే చురుకుగా తెలివిగా ఉంటుంది. అందరితో కలివిడిగా ఉండి ఇంటే ఆకర్షిస్తుంది. మన చర్చ్ పాస్టర్ గారు కూడా మన నీనాని దేవుడు గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు అని చెప్తున్నాను. మన నీనా పెద్దదయ్యాక గొప్ప ప్రతిభావంతురాలు అవుతుందండి. హాయ్ డాడీ, మమ్మీ, ఫ్యామిలీ ప్రేయర్ కి టైం అవుతుందిగా, ప్రార్థన చేసుకుందామా? కంగ్రాచులేషన్స్ డియర్ నీనా, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని అనేక బహుమతులు గెలుచుకున్నావట. మరి పెద్దయ్యాక ఏం చదవాలనుకుంటున్నావు? డాడీ, ఒక మంచి మిషనరీ డాక్టర్ అయ్యి మన భారతదేశానికి ప్రేమపూరిత సేవ చేయాలని నా కోరిక. ఆహా, నా కోరిక కూడా అదేనమ్మా. నీవు ఏ పని చేసినా ఏం చదివినా ఈ మంచి ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలని నీ జీవితాన్ని పరిమళ సువాసనగా ప్రభు పాదాల దగ్గర సమర్పించుకో. పద్దెనిమిది 1994 సంవత్సరంలో 21వ ఏట డాక్టర్ నీనా ఒరిస్సాలోని పరంపూర్ ఊరిలో గవర్నమెంట్ ఉద్యోగంలో డాక్టర్గా చేరింది. అయినా సంపూర్ణ సేవలో ఉన్నవారి కంటే కూడా ఎక్కువ ఆత్మలను సంపాదించి ఎంతో జాలి ప్రేమ కలిగి రోగులకు సేవ చేస్తూ క్రీస్తు ప్రేమను పంచింది. ఆమెకు ఉన్న ఆసక్తి ఆత్మల పట్ల వారం అనేక మిషనరీ సంస్థలను ఆకర్షించింది. ఎంతో ప్రార్థన సిద్ధపాటుతో 1900 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని బాప్టిస్ట్ మిషన్ సంస్థలలో మిషనరీ డాక్టర్గా సంపూర్ణ సేవలోకి ప్రవేశించింది. డాక్టర్ నీనా గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. గవర్నమెంట్ ఉద్యోగం కంటే దేవునికి విధేయత చూపింది. ఎంతటి విశ్వాసమో కదా. అమ్మా, నీ కడుపు నొప్పి తగ్గిందా? డాక్టర్ అమ్మగారు దూరమైన నీ ఆసుపత్రికి వచ్చి మందులతో పాటు ప్రార్థన చేసి ఇచ్చారు. నొప్పి ఎప్పుడో పోయింది, కానీ ఆ యేసే గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని ఉంది. గొప్ప దేవుడే ఆయన. డాక్టర్ అమ్మగారు ముందు కంటే అమ్మ ప్రార్థన కోసం వచ్చాను. అమ్మా, నా పాపాలు గుర్తొచ్చి ఒప్పుకుంటున్నాను. నా పాపాల కొరకు ఆ యేసయ్య చనిపోయాడని తెలిసిన దగ్గర నుంచి నాకు దుఃఖం ఆగట్లేదు. నా సిగరెట్లు, సారాయి అన్నీ వదిలేశానమ్మా. నా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అమ్మా. అలాగే బాబు. బాబోయ్ బాబోయ్, నాకు సూది మందంటే భయం. ఆ బాధ నాకు వద్దు వద్దు. బాబు, మన పాపముల కోసం యేసయ్యను సిలువకు మేకులతో గుచ్చారు కదా, ఆయనకి ఎంత నొప్పి కలిగిందో పాపం. అవునమ్మా, ఎలా భరించారో ఆ యేసయ్య. అవును, మన తప్పిదముల కొరకే ఆయన గాయపరచబడెను, మన దోష శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇట్లు వాక్య బోధనతో
విశ్వాసం కలగజేస్తుందని యేసు ప్రేమ వైపు మళ్ళించు వైద్య సేవలను అందించింది. మొదట హాస్పిటల్ తాటాకులు పాక మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబుగా చక్కని హాస్పిటల్ నిర్మించి ఇప్పటికీ నడిపింపబడుతుంది. ప్రతి అవసరతకు ప్రభుపై ఆధారపడటంలో ఆమె విశ్వాసం గొప్పది. ఒరిస్సా రాజుల అంతఃపుర స్త్రీలకు కూడా వైద్యం చేయవలసి వచ్చినప్పుడు ఆమె అవకాశాన్ని ప్రభువు గురించి చెప్పుటకు చక్కగా వినియోగించుకుంది. రండి రండి మదర్ నీనా గారు, మీ కొరకే నా స్నేహితులతో కనిపెట్టుకొని ఉన్నాను. డాక్టర్ నీనా, బరంపూర్ నుండి ఇక్కడికి రావాలంటే పడవల్లో, పల్లకిల్లో, ఒక్కొక్కసారి ఏనుగుల మీద కూడా ప్రయాణం చేయాలి కదా. ఎంతో ప్రయాసపడి వచ్చారు మా కోసం. చాలా వందనాలమ్మా. పర్వాలేదమ్మగారు, నా ప్రయాణం కష్టతరమే అయినా ఇక్కడికి రావడం నాకెంతో భాగ్యం. అది ఎంత మాత్రం కష్టతరం అనిపించదు. ఆ రోజు మీరు ప్రార్థన చేసి ఏదో మందు వేసి వెళ్ళారా, వెంటనే మా బాబు బాగుపడిపోయి ఆటలాడసాగాడు. అందరం ఆశ్చర్యపోయాము. మీ హస్తవాసి మంచిదని ఆ రాజుగారు అంటున్నారు. అదంతా ప్రభు దయేనమ్మా. ఆ యేసు ప్రభు గురించి ఇంకా ఇంకా వినాలని ఉంది. కొంచెం క్లుప్తంగా తెలుపమ్మా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి రోగులను స్వస్థపరిచారు, దెయ్యములను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని కూడా లేపారు, పాపంలో పట్టబడిన వారిని కూడా పశ్చాత్తాపడినప్పుడు క్షమించి చేర్చుకున్నారు. ఆయన గొప్ప కరుణామయుడు. కొన్ని కుదరని రోగాలు మన వలన లేక మన పితరులు చేసిన భయంకరమైన పాపములను బట్టి వస్తుంటాయి. అలాంటివి మందులతో కాక ఉపవాస కన్నీటి ఒప్పుకోలు ప్రార్థనతో బాగవుతాయట. అదే కాబోలు, నా పెద్ద కుమార్తె ఎంతో అందంగా ఎత్తుగా పెరిగిందే గాని నోటి మాట రాదు. ఈమె భవిష్యత్తు గురించి మేము ఎంతో దిగులు పడుతుంటాం. అయితే వారి తండ్రి తాతలు ఏమైనా గొప్ప పాపాలు చేశారేమో. ఈ రోజే ఒప్పుకుంటాం తల్లి, ఇలాంటి సత్యాలు మాకు తెలియక పాపాల మీద పాపాలు మోసాలు చేసి శాపం మూట కట్టుకుంటున్నాం. తరతరాలకు శాపం పోగు చేసుకున్నట్లేగా. అయ్యో మదర్ నీనా, మాకు జబ్బులున్నా లేకున్నా మంతపురానికి ఎప్పుడైనా రావచ్చు. మీతో స్నేహం మాకెంతో ఆహ్లాదం. అంతేకాదు, ఆ నిజరక్షకుని గురించి తెలుసుకొని ఆశీర్వాదం పొందుతున్నాం. ఇట్లు రాజు రాణి గారి ఆదరణ పొంది ఆ విలువైన ఆత్మల కొరకు ఆరాటపడేది. ఇట్లు రాజు రాణి గాళ్ళ ఆదరణ పొంది ఆ విలువైన ఆత్మల కొరకు ఆరాటపడింది. 1915లో నీనా మూడవసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆమెకు కంటి జబ్బు వచ్చింది. డాక్టర్స్ పరీక్షించి ఈ రెండో కంటికి కూడా వ్యాపించింది. ఇక నీకు కంటి చూపు రాదని చెప్పారు. ఐఎమ్ వెరీ సారీ నీనా, ఒక్క కంటికే కాదు నీ రెండవ కంటికి కూడా ఈ వ్యాధి సోకింది. అయ్యో, నువ్వు పూర్తిగా చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వి ఫీల్ రియలీ వెరీ సారీ. నెవర్ మైండ్ డాక్టర్, నేను ఒక డాక్టర్ని అయినా నాకు కూడా ఒక పరమ వైద్యుడు అవసరం. డాక్టర్స్ కూడా మానవులే కదా. మానవుని ఆసక్తత దేవుని శక్తిని రుజువు చేస్తుంది. డాక్టర్లు చేయలేనివి దేవుడు చేయగలడని నా ప్రగాఢ నమ్మకం. ఒక్కొక్కసారి ఆయన మహిమ కొరకు కూడా ఇలాంటి శోధనలు రాణిస్తాడేమో.
So I will try with Jesus from today. Oh, how is it possible? ఉపవాస ప్రార్థన మాత్రమే. ఇట్లు ఈయన 3 రోజులు కటిక ఉపవాస ప్రార్థనలో దేవునితో ప్రార్థించి పోయాడు. 3 రోజుల తర్వాత ప్రభు స్వరంతో లీనా, నిన్ను తప్పక స్వస్థపరుస్తాను. అయితే నీవు ఉద్యోగానికి రాజీనామా చేసి విశ్వాస సేవకు రావాలి. ప్రతి అవసరత నేను తీరుస్తాను. నిన్ను విడువను ఎడబాయి. నా దేవా, నా తండ్రి, నీకు స్తోత్రం. నా కంటి చూపుతో పాటు మనోనేత్రపు అంధకారం తొలగించావు నాయన. హౌ గ్రేట్ thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. ఇట్లు నూతన ఆత్మీయ దృష్టితో భారతదేశంలో ప్రవేశించి చేతిలో 50 పైసలే ఉన్న 40 రూపాయలకు ఒక బంగ్లా అద్దెకు తీసుకొని దేవుని వాగ్దానాలను విశ్వసించి సేవను ప్రారంభించి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె దేవునికి సన్నిహితురాలు అయి ఎక్కువ సమయం ప్రార్థన విజ్ఞాపనపై మరియు వలె ప్రభు పాదముల యొద్ద అనేక గంటలు గడిపి ఆత్మలో ఉన్నత శిఖరాలను ఎదగగలిగి నీన ప్రార్థించిన ప్రతి అంశానికి త్వరగా జవాబు వచ్చేది. ఆమె ఇల్లు పరిశుద్ధాత్మ శక్తికి నిలయంగా మారింది. పరిశుద్ధత, ప్రేమ అనే పునాదుల మీద కట్టబడిన ఆమె ఆత్మీయ జీవితం ప్రతి తుఫాను అనుకూల పరిస్థితులను ఎదుర్కొనగలిగింది. 1918 సంవత్సరంలో దేవజనులు సాధు సుదర్శన్ గారు బరంపూర్ వచ్చి అక్కడ 14 రోజులు బస చేసి 12 విడ్కో దినాన సహోదరి నీనా, బెరంపూర్కు దేవుని ఆత్మ ప్రేరణతో వచ్చిన నాకు నీవిచ్చిన ఆతిథ్యం, ఆత్మీయ సహవాసం మరులేనిదమ్మా. దేవుడు నిన్ను ఇలాగ సంపూర్ణ సేవాత్వం పిలిచిన పిలుపు, నీవు చేయుచున్న ఈ సేవా విస్తరణ కార్యక్రమాలు చాలా అమోఘం. మీ ఇంటినున్న ఈ ప్రార్థనా గుంపు చూడముచ్చటగా ఉందమ్మా. గొప్పింటి ఏకైక కుమార్తెగా ఉన్న నీవు ఈ బెరంపూర్లో పేద సాధులతో జీవిస్తూ వారితో కలిసిపోయి వారి బాధలను నీ బాధలుగా తీసుకుని ప్రేమించి చేయుచున్న ఈ నిస్వార్థ పరిచర్యకు ఆ ప్రభువే బలా మంచి దాసురాలా అని నేను మెచ్చుకోగలరమ్మా. నాయనా, అంత మాట అనకండి. నేను ఒక నిష్ప్రయోజకురాలనైన దాసురాలని. సిలువలో నా రక్షకుడు చేసిన అద్భుత ప్రేమ కార్యములకు నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేను కనుక ఒకే ఒక చిన్న జీవితం సమర్పించుకున్నాను. చీకటిలో ఉన్న అనేకులకు లెమ్ము, తేజరిల్లము, వెలుగు వచ్చినది అన్న సత్యం ప్రకటించాలని ఆశ. మా ప్రార్థనా బృందాన్ని దీవించండి అయ్యగారు. పట్టణంలో పలు చాదస్తవాదులు కూడా ఈ ట్రూ క్రిస్టియన్ని చూడవచ్చి బోధనల ద్వారా యేసు వైపుకు ఆకర్షితులయ్యారు. అయ్యా లాయర్ గారు, ప్రజానంద మహంతే గారు, డాక్టర్ నీనా గారి సజీవమైన విశ్వాసం, ఆత్మస్థైర్యం, పరిశుద్ధత, ప్రేమ, అబ్బబ్బబ్బబ్బ ఇన్ని దైవ సుగుణాలు ఆవిడలో చూశాక ఆ యేసు ప్రభు ఇంకెంత గొప్పవాడని తెలుసుకోవాలని ఆకాంక్ష పెరిగింది. ఇంకా ఆవిడ దగ్గర సువార్త విన్నాక
ఈ లాయర్ వృత్తిలో ఎన్నెన్ని అబద్ధ సాక్ష్యాలు, ఎన్నెన్ని లంచాలు, మోసాల మీద మోసాలు, అబ్బబ్బబ్బబ్బా చెప్పలేను కొన్ని, అబ్బబ్బబ్బా ఇవన్నీ ఒప్పుకొని ప్రార్థన చేశాను. దేవుడు నన్ను దర్శించాడయ్యా, క్షమించాడు. అయితే క్రైస్తవుని అయినందుకు అబ్బబ్బా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, కానీ యేసును విడవదలుచుకోలేదయ్యా. బ్రతికి ఉన్న క్రీస్తు కొరకే, చావైతే లాభం అనుకున్నా మిత్రమా. అయితేనేమి, సొంత వారు వదిలేసిన దేవుడు మమ్మల్ని విడవలేదుగా. ఈరోజు ఒరిస్సా రాష్ట్ర సభకు స్పీకర్గా నియమింపబడ్డారు కదా. మిమ్మల్ని తలగా ఉంచారు గాని తోకగా కాదు. నా యేసు ప్రభు గొప్ప దేవుడేనండి. నాకు కూడా మీ ప్రార్థనా గుంపులో చేరాలని ఆశగా ఉంది నాయక్ గారు. ఈ రోజు నుండి రావచ్చా? ఏసీ పాత్ర గారు కూడా రావాలని అనుకుంటున్నారు. మరి తప్పకుండా మహంతి గారు. డాక్టర్ నీనా గారి ప్రార్థనా గుంపులో పేద, గొప్ప, విద్యావిహీనులు, ఉద్యోగస్తులు లాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎలాంటి వారైనా రావచ్చును. అక్కడ దేవుని ప్రేమను అందరూ సమానంగా అనుభవిస్తారు. రండి వెళ్దాం. నీనాకు వస్త్రపు చెంగు మీద, ఆయన పొందిన దెబ్బల మీద, ఆయన కాచిన రక్తంలో గొప్ప విశ్వాసం ఉండేది. దేవుడు ఆమెకు స్వస్థత వరమిచ్చి అన్నిల మధ్య బహుబలంగా వాడుకున్నాడు. అయినా నీనా మాత్రం గర్వించక తన దీన వస్త్రం గురిగి నలిగిపోయి కాపాడుకుంది. ఒకసారి అమ్మా నీనా గారు, నా కుమారునికి ఈ క్షయవ్యాధి బాగా ముదిరిపోయి రేపు ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ నిర్ణయించారు. దయచేసి ప్రార్థించమ్మా. అయ్యో, ఒక యవనస్తుడు ఇలా బాధపడటమా? బాబు, నీ జీవితం దేవునికి సమర్పించుకో. ఈ వ్యాధి నుండి కోలుకుంటావు. అయ్యా యేసయ్యా, నీ రక్తబలం వలన ఈ రోగికి స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే బాగు చేయి నాయనా, ఇప్పుడే బాగు చేయి నాయనా. ఆహా, ఈ ఆయాసం తగ్గింది. మమ్మీ మమ్మీ, నేను బాగైపోయాను. యేసయ్య బాగు చేసి ఉంటాడు. అప్పుడే బాగుపడిపోయావా? లేదు లేదు, మళ్ళా డాక్టర్స్ పరీక్షించి చెబితే గాని నేను నమ్మనే నమ్మను. పద పద. దేవా, నీవెంతైనా గొప్ప దేవుడవు, నీకు స్తోత్రం. ఆ తరువాత డాక్టర్స్ అతన్ని పరీక్షించి అతనిలో ఆ జబ్బు లక్షణాలే లేవని నిర్ధారించారు. ఆ తల్లిదండ్రులు ప్రభు శక్తిని పూర్తిగా విశ్వసించి యేసుని అంగీకరించారు. మరొకసారి నీనా కోమట్లో ఉండగా దేవుని నడిపింపు ప్రకారం చాలా కాలంగా జబ్బుపడి ఉన్న ఒక స్త్రీని కలుసుకున్నది. వందనాలమ్మగారు. ప్రభు నడిపింపుతో మీ ఇంటికి ఇలా వచ్చాను. మీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టున్నారు. వందనాలండి. నేనెవరో తెలియకుండానే దేవుడి నడిపింపుతో వచ్చారా? మీరు గొప్ప ప్రార్థనా పరులు అయి ఉంటారు. మీరు అన్నట్లు చాలా కాలంగా ఈ అనారోగ్యంతో బాధపడుతున్నానమ్మా. ఎంతమంది డాక్టర్లు వైద్యం చేసినా, ఎన్ని మందులు తిన్నా నయం కావడం లేదు. ఈ అనారోగ్యం తగ్గడం లేదు. జీవితం మీద విరక్తి కలుగుతుంది.
అయితే అమ్మగారు, ప్రభు నాకు తెలిపిన విధానంలో మీకు ఒక మంచి మందున్నది. ఏంటమ్మా అది? వెంటనే చెప్పు, తెప్పించుకుంటాను. ఎంత డబ్బైనా పర్వాలేదు. అది బజార్లో దొరికే మందు కాదు తల్లి, ఒక చిన్న చిట్కానే. ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని బాగా ద్వేషించి క్షమించలేకపోతున్నారు. మీరు ఆమెకు వెంటనే క్షమాపణ ఉత్తరం రాయండి, మీరు బాగుపడిపోతారు. అంతే. ఏంటి? ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? ఆ దుష్టురాలికి లెటర్ రాయడమా? ఆమె అంటే నాకు పడదు. ఉత్తరం రాయమని ఇది కూడా యేసయ్య చెప్పారేంటి నీకు? చాలే చెప్పావు నీతులు. అవునాటి గారు, మీ కుదరని రోగానికి ఆమె మీద ఉన్న ఆయాసమే కారణమని ప్రభు చెప్పారు. క్షమాపణ కోరండి ప్లీజ్. ఈ శరీర రోగం పోవడమే కాకుండా నరక బాధలు కూడా తప్పించుకొని పరలోకం చేరుతారు. పరలోక ప్రార్థనలో ఉన్నట్లు మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీకు స్వస్థత కూడా కలుగును. అలాగే తల్లి. ప్రభువా, ఈమె తప్పులు నేను క్షమించలేని ఎడల నా విస్తార పాపములు నీవెలా క్షమించగలవు? నన్ను మన్నించు తండ్రి. శరీర రోగమే కాకుండా ఆత్మరోగాన్ని కూడా బాగు చేయండి. ఆ పేపరు పెన్ను ఇవ్వమ్మా. ఇదిగో, నీవే లెటర్ ని ఆ పోస్ట్ బాక్స్ లో పడేవా నీనా? ఆశ్చర్యం! ఈ ఉత్తరం ఆమెకు చేరక ముందే నాకు స్వస్థత కలిగింది. అమ్మా, నా రోగానికి కారణం నాలో ఉన్న నా ఈర్ష, పగ, అసూయ, క్షమించనితనం అని గ్రహింపైనది. ఇక నుండి విరిగి నిలిగిన హృదయం, పరిశుద్ధ హృదయం అని ప్రాధేయపడతాను. నా స్వస్థత సాక్ష్యాన్ని కూడా ఇతరులతో పంచుకుంటాను. నిండు వందనాలమ్మా నీనా. తన ప్రసంగాలలో ఉజ్జీవం ఊగిపోలేదు. దక్షిణాది ప్రాంతాలలో ఉన్న ఒక మిషనవారు తమ మిషనవారుకు, దేవుని పరిచారకులకు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి నీనాను ఆహ్వానించింది. ఆమె ప్రార్థించగా ఆ ప్రదేశం ఎండిన ఎడారిలాగా ఉంది. ఘాటిస్తున్న పెద్ద పులి అక్కడికి వచ్చి కిందపడి చనిపోవటం తన దర్శనంలో చూసింది. ఎంతో సిద్ధపాటుతో ప్రసంగిస్తూ, దేవుని బిడ్డలారా, దేవుడిక్కడ గొప్ప కార్యం చేయబోతున్నారు. కానీ మీ పాపాలే అడ్డుగా ఉన్నట్టు గ్రహిస్తున్నాను. హోఫ్నీ ఫిన్హాసుల పాపములు దేవుని కార్యములకు ఆటంకములైనందున దేవుడు వారిని మొత్తినాడు కదా. ఈరోజు దేవుని మందిరంలో ఉంటూనే సంఘ పెద్దగాను, సంఘ పెద్ద కుమారుడిగా ఉంటూ ఎలా ఉంది నీ ప్రవర్తన? పరీక్షించుకో. పరివర్తన కోసం ప్రార్థించు. ప్రభువు దయామయుడు. క్షమాపణ కోరుకున్నాడలా మీ లోపాలు మన్నించి మీ పాపాలు కడిగి పవిత్రపరిచి నిన్ను ఒక వాడబడి పాత్రగా చేయగలడు. ఇప్పుడే దిద్దుకో. ఇతరులను చూడక నీ హృదయ పరిస్థితి పరీక్షించుకో. లేని యెడల దేవుని ఉగ్రతను పొందుతావు. ఆలస్యం చేయకు. నేడే రక్షణ దినం. ప్రార్థిద్దాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడులాగున ఆయనకు సమయం ఇద్దాం. తగ్గించుకోండి. ఎవరూ మౌనంగా ఉండొద్దు. ఈ సేవకు నేనే అడ్డుబండును దేవా అని ఒప్పుకో. నేను ఒక వేషధారిని అని వేడుకో. అబద్ధికులు, స్వనీతిపరులు, అసూయపరులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు.
దేవా నేను పాపిని, నన్ను క్షమించు. కోపిష్ఠుని ప్రభా, నన్ను క్షమించు ప్రభా, క్షమించు నాయన ప్రభా, క్షమించు దేవా, నన్ను క్షమించు ప్రభా. నేను దుస్తురాల్ని, నన్ను క్షమించు. ప్రభా నేను కోపిష్టాలు, నన్ను క్షమించు తండ్రి. ప్రభా నేను దొంగని ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మా ప్రియ సంగమా, మీరందరూ నన్ను క్షమించండి. ఈ మందిర నిర్మాణంలో ఉన్నప్పుడు 400 రూపాయలు జేబులో వేసుకున్న దొంగను నేను. అయ్యో దేవా క్షమించు, పాపునయ్యా క్షమించు. సంఘస్థులారా నన్ను కూడా మన్నించండి. ఎన్నోసార్లు పాస్టర్ గారికి దొంగ లెక్కలు చూపి ఎంతో డబ్బు కాజేశాను. అయ్యో అననీయాలని మోసగాడిని. దేవా మన్నించు, చావుతో మొత్తవద్దు, చావుతో మొత్తవద్దు. చర్చికి వచ్చి కూడా నేను ఎంత ఘోరంగా ప్రవర్తించానంటే మీరందరూ నమ్మరు. అయ్యగారు క్షమించండి, మిమ్మల్ని గురించి అందరికీ చెడుగా చెప్పి మీ మీద గౌరవం లేకుండా చేశాను. అయ్యో మీ ముందు దీనంగా ఉన్నాను, కానీ చర్చి కార్యకలాపాలకు వ్యతిరేకిని, ఇంత దుష్టుని. నన్ను క్షమిస్తారా? పిల్లల మనసుల్ని పాడు చేసిన ఘోర పాపిని, నమ్మక ద్రోహిని, ఇలాంటి వేషధారిని, యోధ ఇస్కరియోతులాగా కుట్రలు పడిన నన్ను కూడా ఆ దేవుడు క్షమిస్తాడా? దేవా క్షమించు, నాయన క్షమించు. ఇట్లు దేవుని వేడుకుంటూ కాళ్ళు చేతులు పట్టుకుంటూ రోధిస్తూ క్షమాపణ ప్రార్థనతో చర్చిని కన్నీటితో నింపివేశారు. ఆ పూటంతయు పశ్చాత్తాపడుతున్న సంఘ సభ్యులతో నిండిపోయింది. మిషనరీ ఫీల్డ్లో ఉన్న ఇలాంటి ఉజ్జీవం నేనెన్నడూ చూడలేదమ్మా. మొదట సేవకులందరినీ ప్రక్షాళన చేసినట్టయింది. ఇక నుండి భక్తి నాణ్యత పెరుగుతుంది. చాలా వందనాలమ్మా నీనా గారు. అంతా దైవకృపయ్య గారు, పరిశుద్ధాత్మ ప్రేరణేనండి. ఇట్లు వివిధ సంఘముల వారు ఆమెను ఆహ్వానించినప్పుడు ఆ సంఘ పరిస్థితులను ప్రార్థనలో గ్రహించి వారికి తగిన వర్తమానం అందించేది. అనేక రకాల సంఘాలు, విశ్వ సంస్థలు ఈనాడు పిలిచి కూటమిని జరిపించుకున్నారు. ప్రజలు పశ్చాత్తాపడట, మానవీయ పొందుట, దెయ్యాన్ని వదిలిపోవట మొదలైన ఆది క్రైస్తవ కార్యాలు జరిగేవి. మై డియర్ సిస్టర్స్, నేను మిసెస్ లాజరస్ మరి కొంతమందిని వయసులో పెద్దవారం అయిపోయాం. దూర ప్రాంతాలకు సేవకులకు నడిచి వెళ్ళుట కష్టంగా ఉన్నది. కనుక మనం ఈ రోజు ఒక కారు కొరకు ప్రత్యేక ప్రార్థన చేద్దామా? అమ్మా నీనా, ప్రతిదినం మన ఇంటి ఖర్చులకే దేవుని వైపు చూస్తున్నాం కదా, మరి అంత ఖరీదు గల కారు ఎలా కొనగలం? దేవుని ప్రేరణతోనే ఈ అంశం గురించి ప్రార్థిస్తున్నాము. ఆయన రాజాతి రాజు, ఆయన రాజ్యం నిమిత్తం అడుగుతున్నా, తప్పక ఇస్తారని నా నమ్మకం. పరిశుద్ధమైన ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఇన్నేళ్లుగా ఈ దీన సేవను దీవించి మా ప్రతి అవసరతను తీర్చావు కదా. ఇదిగో నీ సేవార్థమై ఒక కారు కొరకు ప్రార్థించుచుండగా మా ప్రార్థనను ఆలకించండి. అనేక సార్లు మేము అడగక ముందే మాకెన్నో మేలు చేశారు కదా. స్తోత్రం దేవా. ఇదిగో ఈ మా ప్రార్థన కూడికను దీవించి కారును కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. సిస్టర్ నీనా గారు, ఏంటి బ్రదర్, ఏమైనా అవసరం ఉందా? అమ్మ నీనా గారు, ఆ మధ్య ముంబైలో బావి త్రవ్వడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను కదా. ఎంత లోతుగా త్రవ్వినా
నీరు రావటం లేదని మీ ప్రార్థన కొరకు వచ్చాను కదమ్మా. అప్పుడు మీరు ప్రార్థించి బావి అడుగున అడ్డంగా త్రవ్వినట్లయితే నీరు వస్తుందని చెప్పారు. అలాగే చేశావమ్మా. ఒక్కసారిగా నీరు ఉడికి స్వచ్ఛమైన నీటితో బావి నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు మనకున్నారు. అమ్మా నీనా గారు, మీకెంతో కృతజ్ఞతలు. దయచేసి కాదనకుండా నా తృప్తి కోసం ఈ డబ్బుతో ఒక కొత్త కారు కొని మరింత గొప్ప సేవ చేయాలని నా కోరిక. ఈ కవర్ తీసుకోండి అమ్మగారు, ప్లీజ్ అమ్మగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఆ కారు విషయమే ప్రార్థిస్తున్నా. దేవుడు ఇంత త్వరగా జవాబిచ్చారు. దేవునికి నిండు వందనాలు. స్తోత్రం నాయనా, నీవే మా తండ్రివి. స్తోత్రం, వందనాలయ్యా. ఇంట్లో ఈయన చిన్నతనంలోనే ప్రభువుకు తను తాను సమర్పించుకోవడం వలన ఎటువంటి నష్టం లేకుండా ఎంతో కాలం దేవుని పనులు చేయగలిగింది. ప్రతి అవసరతకు చిన్న బిడ్డవలై దేవుని మీద ఆధారపడటము అలవాటు అయిపోయింది. దేవునితో నిరంతరము ప్రార్థన చేయటం వలన సాధు సుదర్శన వలె అద్భుత గ్రహణ శక్తి ఆమెలో ఉండేది. శరీర రీతిగా పరంపరంలో ఉన్న ఆత్మల కొరకు అనేక స్థలాలను దర్శించేవారు. ఒకసారి కళింగ